నమస్తే, నేను డాక్టర్ ప్రవల్లిక, ఆయుర్వేదిక్ ఫిజిషియన్. నిన్న సాయంత్రం ఒక వ్యక్తి తన భార్యని పక్షవాతంతో ఇబ్బంది పడుతున్న తన భార్యని తీసుకుని మన క్లినిక్కి రావడం జరిగింది. నెల రోజుల నుంచి ఆయుర్వేదిక్ మందులు వాడుతున్నామండి. ఈవిడ కిడ్నీలు డ్యామేజ్ అయినాయి, ఆయుర్వేదిక్ మందులు వాడటం వల్ల ఈవిడ కిడ్నీలు డ్యామేజ్ అయినాయి అని చెప్పి డాక్టర్స్ చెప్పారు. ఒపీనియన్ కనుక్కుందాం అని మీ దగ్గరికి వచ్చానని చెప్పడం జరిగింది. నేను వెంటనే అడిగాను, ఎవరి దగ్గర అంటే మీకు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇచ్చింది ఎవరు, ఏమేమి మెడిసిన్స్ వాడుతున్నారు అని చెప్పి పేషెంట్ అడగడం జరిగింది. వెంటనే ఒక వైద్యుడు ఇంటికి వచ్చారండి. వచ్చి లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి, మీరు తెచ్చుకున్నా పర్లేదు, లేకపోతే నేను కలుపుతానని చెప్పి లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ మాకు ఇచ్చారు. మీరే కలపండి అని చెప్పాము. ఆయన దగ్గర మా దగ్గర ఒక 70,000 తీసుకుని ఆ మెడిసిన్స్ అన్నీ కలిపి ఇచ్చారు. ఒక 3 months ఆ మెడిసిన్స్ వాడటం వల్ల పూర్తిగా పక్షవాతం తగ్గి మళ్ళీ నార్మల్గా అయిపోతారని మనకు చెప్పడం జరిగింది. మేము మెడిసిన్ స్టార్ట్ చేసి దగ్గర ఒక నెలన్నర అయింది. సో గ్రాడ్యువల్గా 10 రోజులు బాగానే ఉంది. తర్వాత కాళ్ళు వాపులు రావడం, కొంచెం ఇబ్బందిగా అనిపించడంతో బ్లడ్ టెస్ట్ చేస్తే వెంటనే మాకు ఈ సీరం క్రియాటినిన్ లెవెల్స్ కిడ్నీకి సంబంధించిన లెవెల్స్ అయ్యి పెరిగాయని చెప్పి డాక్టర్స్ చెప్పారని చెప్పి పేషెంట్ చెప్పడం జరిగింది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం అని చెప్పి నా కొలీగ్ డాక్టర్స్తో, నా పేషెంట్స్తో కొంతమందితో మాట్లాడటం వల్ల నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇదంతా ఒక పెద్ద స్కామ్. ఈ స్కామ్ ఏంటంటే పక్షవాతం ఉన్న పేషెంట్స్ లిస్ట్ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇంటి అడ్రస్లు కనుక్కొని వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు ఆటోమేటిక్గా పక్షవాతంతో 1-2 సంవత్సరాలు సఫర్ అయిన తర్వాత పేషెంట్ ఆటోమేటిక్గా ఎమోషనల్గా కొంచెం వీక్గానే ఉంటాడు. ఆ ఎమోషనల్ వీక్నెస్ని వీళ్ళు ఆసరాగా తీసుకుని వాళ్ళని టార్గెట్ చేసి ఒక 3 months మెడిసిన్ వాడితే సరిపోతుంది, మీకు ఎటువంటి పక్షవాతం అయినా తగ్గిపోతుందని చెప్పి వాళ్ళకి ఒక ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారు. పైగా మేము ఒక సర్వీస్ ఆర్గనైజేషన్, మాకు జస్ట్ పేషెంట్ రికవర్ అయితే సరిపోతుంది, ఎటువంటి డబ్బులు అలాంటివి మాకేం అక్కర్లేదు. ఒకవేళ మీకు ఇవ్వాలంటే మీరు పూర్తిగా నయమైన తర్వాత మాకు ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పి వీళ్ళు కాన్వర్జేషన్ స్టార్ట్ చేసి లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ ఒక పేపర్ మీద కొన్ని మందులు రాసిచ్చి ఇవి పలానా ఆయుర్వేదిక్ షాప్లో ఉంటాయని చెప్పడము, లేకపోతే మీరు ఎక్కడో చోట ట్రై చేసి మెడిసిన్స్ తెచ్చుకోండి, మెడిసిన్స్ దొరకకపోతే నేను ఇస్తాను అని చెప్పి పేషెంట్కి చెప్పడం జరుగుతుంది. సో వీళ్ళు ఇచ్చిన లిస్టులో కొన్ని మెడిసిన్స్ ఈజీగానే అవైలబుల్ అవుతాయి. జనరల్గా ఆయుర్వేదిక్ డాక్టర్స్ వాడే మెడిసిన్స్ అంటే స్వర్ణభస్మ, మకర ధ్వజ లాంటి మెడికేషన్స్ కొన్ని ఉంటాయి. సో అవి 4-5 మెడికేషన్స్ బాగానే దొరుకుతాయి, కొన్ని మెడిసిన్స్ అసలు దొరకవు. సో దొరకనప్పుడు పేషెంట్ ఆబ్వియస్గా వచ్చి మెడిసిన్ సరిగా దొరకలేదండి, మీరే కలిపి ఇచ్చేయండి అని చెప్పి వీళ్ళు క్రియేట్ చేసుకున్న ఆ ట్రస్ట్ అంటే ఆ నమ్మకం బేసిస్తో పేషెంట్ వీళ్ళకి స్టిక్ ఆన్ అయిపోయి అలాగోలా తగ్గితే చాలరా బాబు అని చెప్పి వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. వెంటనే వీళ్ళు దీన్ని క్యాచ్ చేసుకుని నేను మెడిసిన్స్ అన్ని నేనే కలుపుతానండి, ఒక 30,000 నుంచి ₹1,00,000 అంటే పేషెంట్ బాగా పూర్ అయితే ఒక 30-40,000తో వదులుతున్నారు. పేషెంట్ ఎకనామికల్లీ సౌండ్ అయితే 1,00,000-2 లక్షలు కూడా వీళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల అంటే ఈ మెడిసిన్స్ లిస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే బాగా మెటాలిక్ డ్రగ్స్ ఎక్కువ ఉన్నాయి. జనరల్గా ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ మెటాలిక్ డ్రగ్ ఇచ్చినప్పుడు దాని డోసేజ్ బట్టి అంటే 125 mg మించి చాలా డ్రగ్స్ డేకి ఇవ్వకుండా ఉండడానికి మేము ప్రయత్నిస్తాం. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పౌడర్స్ కలపడం వల్ల ఖచ్చితంగా వెళ్ళి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడతాయి. ఖచ్చితంగా కిడ్నీయే కాదు, లివర్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఎక్కువ చూడొచ్చు. అంటే వేరే డాక్టర్స్ కూడా లివర్ ప్రాబ్లమ్స్ కూడా పేషెంట్స్ వస్తున్నారని చెప్పడం జరిగింది. దయచేసి అప్రమత్తంగా ఉండండి. మీకు ఇలాంటి వ్యక్తులు ఎవరన్నా సరే మీ దృష్టిలో కనుక ఉంటే ఖచ్చితంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడము, లేకపోతే అట్లీస్ట్ దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఇన్ఫార్మ్ చేయడము, కొంచెం అవేర్నెస్తో ఉండడం ఎంతైనా మంచిది. ఇలాంటి క్వాక్స్ని దయచేసి ప్రమోట్ చేయొద్దు. ఆయుర్వేదిక్లో కిడ్నీ సమస్యలు తగ్గడానికి కూడా చాలా మెడికేషన్స్ ఉన్నాయి. క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఎవరు ఇష్టం వచ్చినట్టు మెటాలిక్ డ్రగ్స్ని మిస్యూజ్ చేయడం జనరల్గా జరగదు. సో ఇలాంటి వ్యక్తులు మీకు ఎదురుపడినప్పుడు దయచేసి ఆయుర్వేదిక్ ఫిజిషియన్ కానీ లేకపోతే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ సంప్రదించి ప్రజల ఆరోగ్యాలని కాపాడాలని కోరుకుంటూ నమస్తే.